हरिः ओं श्रीगुरुभ्यो नमः। चाम्पेयगौरार्धशरीरिकायै गौरार्धशरीरकाय धम्मिल्लकायै च जटाधराय नमः शिवायै च नमः शिवाय। कस्तूरिका कुङ्कुमचर्चिताय चितारजपुञ्जविचर्चिताय कृतस्मरायै विकृतस्मराय नमः शिवायै च नमः शिवाय। झणत्कङ्कणनूपुरायै पादाब्जराजत्फणिनूपुराय हेमाङ्गदायै भुजगाङ्गदाय नमः शिवायै च नमः शिवाय। विशालनीलोत्पललोचनायै विकासिपङ्केरुहलोचनाय समेक्षणायै विषमेक्षणायै नमः शिवायै च नमः शिवाय। मनार्धमालाकलितालकायै कपालमालाङ्कितकन्धराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय। अम्बोधरश्यामलकुन्तलायै तटित्प्रभाताम्रजटाधराय निरीश्वरायै निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय। प्रपञ्चसृष्टुन्मुखलास्यकायै समस्तसंहारकताण्डवाय जगज्जनन्यै जगदेकपित्रे नमः शिवायै च नमः शिवाय। प्रदीप्तरत्नोज्ज्वलकुण्डलायै स्फुरन्महापनगभूषणाय शिवान्वितायै च शिवान्विताय नमः शिवायै च नमः शिवाय। एतत्पठेत् अष्टकमिदं यो भक्त्या समान्यो भुवि दीर्घजीवी प्राप्नोति सौभाग्यमनन्तकालं भूयात् सदा तस्य समस्तसिद्धिः। रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमादामोदाङ्कितं चन्दनं जाती जाजी चम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम्। सौवर्णे मणिखण्डरत्नरचिते पात्रे घृतं पायसं भक्ष्यं पञ्चविधं पयोदधियुतं रम्भाफलं पानकं शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं ताम्बूलं मनसा मया विराजितं भक्त्या प्रभो स्वीकुरु। छत्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलं वीणाभेरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिस्तुतिर्बहुविधा ह्येतत्समस्तं मया सङ्कल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो। आत्मा त्वं गिरिजामतिः सहचराः प्राणशरीरं गृहं पूजाते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तदाराधनम्। करचरणकृतं वा कायकर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व शिव शिव करुणाब्धे श्रीमहादेव शम्भोः। हरिः ओं श्रीगुरुभ्यो नमः। పృథుచక్రవర్తి అక్కడ వచ్చినటువంటి ప్రజల్ని ఆ తర్వాత పితృదేవతలు దేవతలు మహర్షులు వీళ్ళందరినీ కూడా ఆయన సంబోధిస్తూ వాళ్లతో కొన్ని విషయాలని ఆయన చెప్తూ ఉండేటువంటి 26వ శ్లోకం చూసాం కదా. చూసిన తర్వాత 27వ శ్లోకంలో విదురా ఆ పృథుచక్రవర్తి ఒక విషయాన్ని చెప్తూ ఈ విధంగా అస్తి యజ్ఞపతిర్నామ కేషాంచిదర్హసత్తమాః ఇహాముత్ర చ లక్ష్యంతే జ్యోత్స్నావత్యః
క్వచిద్భవః. అర్హసత్తమాహ అంటే మీరందరూ కూడా పూజకు అర్హులైనటువంటి మహాత్ములు స్వామి. మీరందరూ కూడా ఓ దేవతలారా, పితృదేవతలారా, ఋషులారా, బ్రహ్మర్షులారా, రాజర్షులారా, మీరందరూ కూడా అర్హసత్తమాహ, పూజించడానికి అర్హులైనటువంటి వాళ్ళు అని చెప్తూ ఆయన ఒక విషయాన్ని చెప్తూ ఏమన్నాడంటే కేశాంచిత్ అంటే కొంతమందికి యజ్ఞపతి నామ అస్తి, యజ్ఞేశ్వరుడు అనేటువంటి వాడు అస్థి ఉన్నాడు అని చెప్పి కొందరు అనుకుంటూ ఉంటారు స్వామి. అంటే ఏమిటన్నమాట, వేదంలో చెప్పినటువంటి రకరకాలైనటువంటి ఎన్నో విధాలైనటువంటి యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలన్నిటి యొక్క స్వరూపమైనటువంటి వాడు ఆ భగవంతుడు అనేటువంటి విధంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. కేశాంచిత్ యజ్ఞపతి నామ అస్తి, ఆయన యజ్ఞేశ్వరుడి కింద మాత్రమే ఆయన ఉంటాడు అనేటువంటి విషయం ఉంది. ఈహాముత్ర చ లక్ష్యంతే జ్యోత్స్నావత్యః క్వచిద్భవః అని ఇహలోకంలో, ఈ లోకంలో అముత్రచ, పరలోకంలో కూడా జ్యోత్స్నావత్యః అంటే ఏమిటి, తేజస్సులతో కూడుకున్నటువంటి భువః భూములు క్వచిత్ అక్కడక్కడ లక్ష్యంతే కనిపిస్తూ ఉన్నాయి అని మామూలుగా చెప్పేశాడు ఆయన. దీనికి కొంత వివరణ ఇచ్చుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. యజ్ఞంలో ఉండేటువంటిది ఎవరు అంటే అగ్నిహోత్రుణ్ణి ఒక ద్వారం కింద తీసుకుని యజ్ఞేశ్వరుడు అనేటువంటి దాంట్లో కొంతమంది మీమాంసకులు అనేటువంటి వేద విహితమైనటువంటి విధానాలని, విధానాన్ని అనుసరించేటువంటి వాళ్ళు అనేక మంది, అనేక రకాలైనటువంటి మనుషులు ఉంటూ ఉంటారు కదా, మహాత్ములు ఉంటూ ఉంటారు. అందులో మీమాంసకులు అనేటువంటి వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, వాళ్ళ అభిప్రాయాన్ని అనుసరించి అగ్నియే పరమేశ్వరుడు, అందువల్ల యజ్ఞపతిర్నామ అస్తి, యజ్ఞంలో ఉండేటువంటి ఆ పరంజ్యోతి స్వరూపమైనటువంటి అగ్నిహోత్ర స్వరూపంగా ఉండేటువంటి వాడే పరమేశ్వరుడు అనుకుంటూ ఉంటారు. తరువాత అతడే యజ్ఞేశ్వరుడని, ఆ పరంజ్యోతి స్వరూపం కింద అగ్నిహోత్ర స్వరూపంగా దీన్నే జాతవేద అంటారు. జాతవేద అంటే ఆ వేద అంటే అన్నీ తెలిసినటువంటి స్వరూపం అగ్నిహోత్రానికి ఒక సింబల్గా చెప్తూ ఉంటారు. అంటే జ్యోతిస్వరూపము, వెలుగు, అటువంటి వెలుగు స్వరూపంగా ఉండేటువంటి వాడే యజ్ఞేశ్వరుడు అంటారు. అటువంటి యజ్ఞేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ఆ జ్యోతిస్వరూపంగా వెలిగేటువంటి ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఈహ ముత్ర చ లక్ష్యంతే జ్యోత్స్నావత్యః క్వచిద్ భువః అంటే అనేక రకాలైనటువంటి భూములు అంటే లోకాలు, అక్కడ అనేక రకాలైనటువంటి తేజోమయ శరీరాలతో ఉండేటువంటి పురుషులు, తేజస్సుతో వెలిగేటువంటి భూములు అంటే లోకాలు కూడా క్వచిత్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా యజ్ఞయాగాది కర్మలకే వీళ్ళు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కదా. తరువాత వాళ్ళ యొక్క ఇది ఏమిటి అంటే కర్మల యొక్క కర్మల యొక్క ఫలం వల్లే వాళ్ళకి ఈ తేజోమయమైనటువంటి దేహాలు, తేజోమయమైనటువంటి లోకాల్లో కూడా లభిస్తాయి అని వాళ్ళ యొక్క అభిప్రాయం, మీమాంసకుల యొక్క అభిప్రాయం. కాబట్టి వాస్తవానికి ఏ కర్మ చేసినా సరే ఆ ఫలమిచ్చేటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి వాడు పరమాత్మే కదా అని ఈ యజ్ఞముల మూలంగానే తేజోమయమైనటువంటి శరీరాలు, తేజోమయంతో కూడుకుండేటువంటి లోకాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఇంకొంతమంది మనోః ఉత్తానపదస్య ధ్రువస్యాపి మహీపతేః ప్రియవ్రతస్య రాజర్షేః అంగస్యాస్మత్ పితుః
పితుః ఈదృశానామధాన్యేషామజస్య చ భవస్య చ ప్రహ్లాదస్య బలేశ్చాపి కృత్యమస్తి గదాభృతాః దౌహిత్రాదీన్ ఋతే మృత్యాశోచ్యాన్ ధర్మవిమోహితాన్ స్వర్గాపవర్గాణం ప్రాయేణైకాత్మ్యహేతునా అని చెప్పి 3 శ్లోకాలలో ఈ విభిన్నమైనటువంటి అంటే అపారెంట్గా పైకి విభిన్నమైనటువంటి అభిప్రాయాల కింద కనిపిస్తున్నా ఒక్కొక్కళ్ళు ఆ పరమాత్మ గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి విశేషాన్ని చెప్తూ ఆయన స్వామి కొంతమంది అదే యజ్ఞపతి అనేటువంటి మీమాంసకులందరూ కూడా యజ్ఞపతియే ఉన్నాడు, ఆయన యొక్క అనుగ్రహం వల్లే ఇహ ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ కర్మఫలాలు జరుగుతుంటాయి అని యజ్ఞానికే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడారు. కానీ మనోహో స్వయంభూ మనువు ఉత్తానపాద మహారాజు ధ్రువస్య ఆ ధ్రువుడు కూడా రాజర్షి అయినటువంటి ప్రియవ్రతుడు అస్మత్ పితుః మా తండ్రి, తర్వాత పితుః తండ్రి మా తండ్రికి తండ్రి అయినటువంటి అంగమహారాజు అథ మరియు ఈదృశానం ఇటువంటి అన్యేషాం ఇతర మహారాజులందరూ వాళ్ళు ప్లస్ అజస్య బ్రహ్మగారికి భవస్య శివుడికి ప్రహ్లాదుడికి బలేచపి అంటే బలిచక్రవర్తి కూడా ఏం చేశారు అంటే ఇటువంటి వీళ్ళందరూ కూడా అంగీకరించారు. ఏమిటి వీళ్ళందరూ అంగీకరించినటువంటి విషయం ఏమిటంటే ధర్మ విమోహితాన్, వీళ్ళందరూ కూడా ఒక్క శ్రీహరి మాత్రమే, అది కూడా గదాధరుడైనటువంటి శ్రీహరి మాత్రమే ఏకైకమైనటువంటి ఆ తత్వం ఏకస్థమైనటువంటి కూటస్థమైనటువంటి అచలమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఒకానొక తత్వం ప్రధానంగా ఉండి తీరాలి అని చెప్పి ఇందాక నేను చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు భావించారయ్యా. భావించిన తరువాత ఈ చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఏకత్వ భావాన్ని ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనేటువంటి విధంగా ఉన్నది ఒక్కటే, ఆ ఉన్నది సాకార రూపంలో ఉంటే శ్రీహరి కిందే ఉంటాడు, లేకపోతే చతుర్భుజుడైనటువంటి నారాయణుడి కిందే ఉంటాడు, కృష్ణుడి కిందే ఉంటాడు, రాముడి కిందే ఉంటాడు అనేటువంటి భావంతో ఈ మహారాజులందరూ కూడా శివుడు బ్రహ్మ ప్రహ్లాదుడు అందరూ కూడా అంగీకరించారు. కానీ అన్ఫార్చునేట్లీ మా దౌహిత్రాదీనృతే మృత్యువుకి మనవడైనటువంటి వేణుడున్నాడే, ఆ వేణుడి యొక్క ఆ మధిస్తే నేను వచ్చాను కాబట్టి ఆ మృత్యువుకి మనవడైనటువంటి ఆ వేణుడు తర్వాత కొంతమంది ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్నెప్పుడు నమ్మలేదు, ఆయన్నెప్పుడు కూడా శ్రీహరి యొక్క ఎగ్జిస్టెన్స్ని వాళ్ళు నమ్మలేదు. తరువాత అందువల్ల నమ్మకపోవడం మూలంగా దాని గురించి ఆలోచించలేకపోవడం మూలంగా వాళ్ళందరూ కూడా పరమ శోచనీయమైనటువంటి పరమ అధమమైనటువంటి స్థితికి చేరుకున్నారు స్వామి అని చెప్పి అక్కడికి వచ్చినటువంటి ప్రజలకి అక్కడ వచ్చినటువంటి ఈ దేవతా గణాలకి మహర్షులకి కూడా పృథు చక్రవర్తి తాను ఈ విధమైనటువంటి విశేషాన్ని చెప్పాడు. ఎందుకండి ఈ రెఫరెన్సెస్ ఎందుకండి అనేటప్పటికీ సాధారణంగా మామూలుగా మానవులు ఏమిటంటే ఏదో నాస్తికులు అనేటువంటి దేవుడు లేడు అంటుంటారు. దేవుడు లేడు అనేటువంటి అభిప్రాయం వాళ్ళకున్న అభిప్రాయం గురించి కాదు ఇక్కడ మనకి. ఆ అభిప్రాయం దేవుడు ఉన్నాడు అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ స్టేటస్ ఏమిటి, వాళ్ళకు ఉండేటువంటి క్వాలిఫికేషన్స్ ఏమిటి, వాళ్ళు దేనిని అనుభవించి చెప్పారు అనేటువంటి రెఫరెన్సెస్ వీళ్ళ దగ్గరే ఉండవు. లేకుండా మాకు ఇది తోచింది, ఏదో మనకి ఇష్టమైనటువంటి భావాలనే ప్రొజెక్ట్ చేసేటువంటి పుస్తకాలు చదవడమో మాటలు వినడమో ఇవి వింటూ ఉండడం వల్ల వాళ్ళకి అదే కలుగుతూ ఉంటుంది. కానీ
శ్రీరామకృష్ణ పరమహంస కానీ, వివేకానందుడు కానీ, భగవాన్ రమణ మహర్షి కానీ, బాబాగారు కానీ, లేకపోతే పరమాచార్యులు వారు కానీ, మహామహులైనటువంటి శంకర మఠాలకు సంబంధించినటువంటి మహానుభావులు అనూచానంగా వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అనుభవించి చెప్పి, మహర్షులు యోగులు అందరూ చెప్పిన తరువాత వాళ్ళ చరిత్రలు చదివి, అవన్నీ చదివిన తర్వాత ఆ రెఫరెన్సెస్ని మనసులో పెట్టుకుని విశ్లేషణ చేసుకుని ఓహో అని చెప్పి మనం అభిప్రాయం ఏర్పరచాలి. కానీ అర్థం లేనటువంటి ఎవరో అర్థమైనటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక ధోరణిలో రాసుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళ మాటల వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు. అది ఇట్ ఈజ్ నాట్ ఏ సైంటిఫిక్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్. కాబట్టి ఇలాగా నా తండ్రి, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో ఆ తండ్రి శోచనీయమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు అంటే ఏమిటనమాట, శ్రీహరిని నమ్మనటువంటి, శ్రీహరి యొక్క ఉనికిని గురించి ఆలోచించనటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి శోచనీయమైనటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా స్వామి అని చెప్పి వాళ్ళందరి రెఫరెన్సు కూడా ఆయన ఇచ్చిన తర్వాత, యత్పాదసేవాభిరుచిస్తపస్వినాం అశేషజన్మోపచితం మలంధియః సద్యక్షిణోత్యన్వహమేధతి సతి యథా పదాంగుష్టవినిస్మృతా సరిత్. మహానుభావులారా, యత్ పాదసేవ అభిరుచి, ఎవరి యొక్క పాదముల యొక్క సేవ చేసుకోవాలి అనేటువంటి ఆ కోరిక, ఆ ఇష్టం, ఆ ప్రీతి ఎవరికి అయితే కలుగుతూ ఉంటుందో అటువంటి వాళ్ళు అహం అంటే మామూలుగా పగలు అంటారు, అనుహతం అంటే పగల్ని కంటిన్యూస్గా దాన్ని ఫాలో అయ్యేటువంటిది, రాత్రి అని అర్థం. అంటే ఎవ్రీడే 24 hours ప్రతిరోజు యాధతి సతీ, అటువంటి వాళ్ళకి ఈ అభిరుచి ఉంది చూసారా, శ్రీమన్నారాయణుడి యొక్క పాదసేవం చేసుకోవాలి, భాగవతం వినాలి, ఆ వాటిల యొక్క స్మరణే చేసుకుంటూ ఉండాలి, నిరంతరము అది కావాలి అనుకుని ప్రతిరోజు కూడా ఎవరైతే ఆ పాదసేవనం చేద్దాము అనేటువంటి ప్రీతితో ఉంటారో వాళ్ళకి ఏం జరుగుతుంది, మొట్టమొదటి స్టెప్ ఏం జరుగుతుందంటే యాధతి సతీ, వాళ్ళకి ఆ భావం అలా పెరుగుతూ ఉంటుంది. డే బై డే అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది జరుగుతుందన్నమాట. ఎప్పుడు మనకు సింపుల్ ఆ కోరిక ఉంటే, ఆ కోరిక ఉన్నప్పుడు ఆ కోరికలో ఆ పాదములను సేవించాలి అనేటువంటి కోరిక యొక్క మొలక మనలో పడింది అంటే మొక్క భూమిలోంచి పెరుగుతున్నట్టుగా యాధతి సతి అది పెరుగుతూ ఉంటుంది. భక్తులకి అటు ఆ మహత్తరమైనటువంటి విశేషం అందులో ఉన్నది. అదేవిధంగా మనకి మిగతా వాటి మీద కోరికలు ఉన్నాయి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఆ కోరికలు ఏదో అవి కావాలి ఇవి కావాలి అనేటువంటి, అంటే లౌకికమైనటువంటి కోరికలు, మనకి వికారాలను కలిగించేటువంటి కోరికలు ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటాయంటే అవి ఏమిటి పెంచుతాయి అంటే మనలో ఆందోళనని, చింతల్ని, రోగాలని, రకరకాలైనటువంటి ఆశల్ని, నిరాశల్ని ఇవి పెంచుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం యత్ పాదసేవ అభిరుచి అనుహం యాధతి సతి తపస్వినాం, ఎవరికి ఈ ప్రీతి ఇంకా అలా పెరుగుతూ ఉంటుంది. ఎవరికి అంటే తపస్వినాం, అంటే తపస్సులు చేసుకునేటువంటి వాళ్ళకి. ఒకటి తపస్వినాం అంటే తప్పించేటువంటి వాళ్ళు, అంటే మనలాంటి మానవులందరం కూడా సంసారంలో ఉండి రకరకాలైనటువంటి ఆటుపోట్లతో మనం ఎప్పుడు తప్పిస్తూ ఉంటాంగా. ఏదో కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, నీరసం వస్తుంది, రోగం వస్తుంది, సంతోషం వస్తుంది, ఇలాగ తప్పిస్తూ ఉంటాం. ఇలాగ తప్పించేటువంటి వాళ్ళకి యత్ పాదసేవ అభిరుచి అనేటువంటి ఒక విత్తనం లోపల పడితే చాలు, ఏం జరుగుతుంది అంటే అశేష జన్మ ఉపచితం. జరిగేటువంటిది ఏమిటి అంటే అశేష జన్మ అంటే అనేక జన్మల నుంచి కూడా ఉపచితం అంటే బాగా ప్రోగు చేసుకున్నటువంటి
అలా పోగు చేయబడినటువంటివన్నీ ఎక్కడుంటాయంటే మనం అంతఃకరణంలో ఉంటాయి. ఎన్నో జన్మల నుంచి మనం చేసుకున్నటువంటి పాపాలు కానివ్వండి, పుణ్యాలు కానివ్వండి, సంస్కారాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? ధియః చిత్తంలో ఉంటాయి, అంతఃకరణంలో ఉంటాయి. అలా ఉండేటువంటివన్నీ కూడా మాలిన్యంగా ఉంటాయి, అంటే కల్మషాల కింద, తర్వాత ఒక రకమైనటువంటి పొల్యూటెంట్స్ కింద ఉంటాయి మన మనసులో. మంచి అయినా చెడైనా అంతా కూడా ఒక పొల్యూషన్ కింద మన మనసులో ఉంటుంది. అటువంటి మాలిన్యం ఉందే మలం, ఆ మాలిన్యాన్ని ఏం చేస్తుందో తెలుసా స్వామి? మహానుభావులారా, నా అనుభవం గురించి నేను మాట్లాడుతున్నాను. ఏం చేస్తుందంటే పద అంగుష్ట వినిసృతా సరితి యథా సద్య క్షిణోతి. స్వామి, ఈ శ్రీహరి యొక్క బొటనవేలులో అంగుష్ట వినిసృత, అంగుష్టం పద అంటే ఆయన పదము యొక్క, అంగుష్ట అంటే బొటను వేలి నుంచి వినిసృత ఆవిర్భవించినటువంటి సరితి యథ, ఆయన బొటను వేలి నుంచి ఒక సరిత్ అంటే ఒక నది వచ్చింది. దాని పేరు గంగా నది అంటాం, మందాకిని అంటాం, ఏదో రకరకాల పేర్లతో ఆ నీటి ప్రవాహాన్ని అంటారు. ఆ నీటి ప్రవాహం ఏ విధంగా అయితే సమస్త జీవుల యొక్క పాపాలని కూడా పోగొడుతుందో, అలాగా స్వామి నీ పాదసేవన చేసుకోవాలి అని మనసులో ఒక్క కోరిక అనేటువంటి ఒక విత్తనం పడితే అది అలా పెరుగుతూ ఉంటుంది. నెంబర్ 1 సరే పెరుగుతుందండి, బాగానే ఉంది. ఇంకా తర్వాత ఏం జరుగుతుంది అంటే అశేష జన్మ ఉపచితం మలం క్షిణోతి. సో మనలో అది పెరుగుతాం. ఓ మొక్క పక్కన పెరుగుతూ ఉంది మొక్క అంటే ఇంకా పూజ చేసుకోవాలి, ఇంకా పద్యాలు చదువుకోవాలి, ఇంకా శ్లోకాలు చదువుకోవాలి, ఇంకా భాగవతం వినాలి అనేటువంటిది దినదిన ప్రవర్ధమానం అయితే ఒక పక్కనే పెరుగుతూ ఉంటుంది మనలో. అట్ ది సేమ్ టైం మన మనసులో దుఃఖాలు ఉన్నాయి, ఎన్నో జన్మల నుంచి మనం చేసుకున్నటువంటి పాపాలు ఉన్నాయి, పుణ్యాలు ఉన్నాయి, చింతలు ఉన్నాయి, ఎన్నో రకరకాలైనటువంటివి ఉన్నాయి కదా. మరి వాటి మాట ఏమిటి అంటే అశేష జన్మ ఉపచితం ధియః మలం క్షీణోతి. ఎందుకంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదం యొక్క అంగుష్టంలో నుంచి వస్తున్నటువంటి గంగా ప్రవాహం యొక్క ఫోర్స్ చేత మన అంతఃకరణంలో అశేష జన్మోపచితం మలం ఉందే అదంతా కూడా సద్య క్షిణోతి, వెంటనే కూడా నాశనం అయిపోతుందయ్యా అన్నారు. అందువల్ల ఇక్కడ సాధనకి సంబంధించినటువంటి విశేషంగా మనం దీన్ని అన్వయించుకోవాలి. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలని మనం ధ్యానించాలి, ఆ పాదాలని హృదయంలో పెట్టుకోవాలి. ఆ పాదాల యొక్క రూపాన్ని, ఏదో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం, తిరుపతి వెళ్ళాం, అక్కడ పాదాలు కనిపిస్తాయి, హాయిగా పాదాల మీద ఏదో ఇవి వేస్తున్నట్టు అవి వేస్తున్నట్టు ఆ పాదాలు నమస్కారం పెట్టుకుంటున్నట్టు. సరే, ఏ విష్ణు సహస్రనామాన్నో మనం పారాయణ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో మనకు అర్థాలు తెలియకపోయినా ఆ పాదాలు మన కళ్ళు మూసుకుని ఆ పాదాలు కళ్ళ ముందు ఉన్నట్టుగా అంటూ విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అంటూ మానసికంగా ఏవో అద్భుతమైనటువంటి పువ్వులు, మల్లె పువ్వులతోనో మరో పువ్వులతోనో ఆయన పాదాల మీద ఏదో కుంకుమ వేస్తున్నట్టో ఏదో గంధం వేస్తున్నట్టో ఇలాగ భావన చేస్తూ విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అనేటువంటి ప్రీతిని, ఆ ట్రైనింగ్ని, ఆ మానసికంగా ఉండేటువంటి ఆ అవస్థని మనం పెంచుకుంటూ ఉండేటప్పుడు ఏం జరుగుతుంది అంటే మన మనసులో ఉండేటువంటి అశేష జన్మోపచితం మలం సద్య క్షీణోతి, వెంటనే నశించిపోతుంది స్వామి అని చెప్పి తాను చేసినటువంటి ఆ సాధన యొక్క ఆ అభిప్రాయాన్ని, ఆ అనుభవాన్ని ఆ మహర్షుల ముందు పృథు చక్రవర్తి ఆయన ప్రజెంట్ చేశాడయ్యా. ప్రజెంట్ చేసేసిన తరువాత ఇంకా ఏం చెప్పాడు అంటే వినిర్ధితాశేష మనోమల పుమాన్ అసంగ విజ్ఞాన విశేష వీర్యవాన్ యదంఘ్రిమూలే కృతకేతన పునః న సంస్కృతిం క్లేశవహాం ప్రపద్యతే. ఇప్పుడు వినిర్ధిత అశేష మలహ, వినుర్ధత అంటే ఏమిటి? ఇప్పుడు చెప్పాంగా, మనం ఎన్నో జన్మల నుంచి చేసుకున్నటువంటి మన అంతఃకరణంలో, మన మనసులో, బుద్ధిలో, చిత్తంలో, అహంకారంలో పెరిగిపోయినటువంటి ఈ మలినాలు, ఈ పాపాలు ఇవన్నీ ఉన్నాయి చూసావా, అవన్నీ కూడా వినుర్ధిత, పూర్తిగా
అశేష మనహమలహ ఇవన్నీ కూడా పూర్తిగా వినూర్ధత శుభ్రంగా క్లీన్ అయిపోయి అంతఃకరణం అనేటువంటి ఆ పాత్ర అంతా కూడా క్లీన్ అయిపోయి మెలమెల మెరిసిపోతూ ఉండేటువంటి విషయం జరిగినప్పుడు అప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే, సరే మలినం అంతా పోయింది, మనసంతా క్లీన్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, నాలోనేమో ఆ భక్తిభావం అనేటువంటిది పెరుగుతూ ఉన్నది, బాగా ఇంతేనా అండి, ఈజ్ ఇట్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ అని అడిగితే అసంగ విజ్ఞాన విశేష వీర్యవాన్. అప్పుడు వాడు ఏం చేయాలి అంటే శ్రీహరి యొక్క పాదమూలాలను శరణు పొందాలి. చేసేసానండి, నా మనసు అంతా క్లీన్ అయిపోయిందండి, సరే నాలో అది భక్తిభావం అలా పెరుగుతోందండి అంటే చాలురా బాబు, నీ మనసు నీ అహంకారం అంతా క్లీన్ అయిపోవడమే కాదు, వెంటనే నువ్వు శ్రీహరి యొక్క శరణు పొందాలి. త్వమేవ శరణం అనేటువంటి టోటల్గా శ్రీహరిని ఆశ్రయించుకునేటువంటి భావాన్ని నువ్వు పెంచుకుంటూ ఉండాలయ్యా. తరువాత ఎవరు అయినంటే అలాగా చేసేటప్పుడు అసంగ విజ్ఞాన విశేష వీర్యవాన్, అలాగా మలినం ఎప్పుడైతే పోతుందో, ప్రీతి ఎప్పుడైతే కలుగుతుందో, వైరాగ్యం వస్తుంది మనకి. అంటే సమస్తము కూడా బ్రహ్మమయమే, సమస్తము కూడా విష్ణుమయం, దృశ్యతే శ్రూయతేపి వా, అంతా కూడా విష్ణుమయం అనేటువంటిది వచ్చిన తర్వాత వైరాగ్యం వస్తుంది. అప్పుడు ఆత్మజ్ఞానం యొక్క సాక్షాత్కారం వస్తున్న తరువాత అప్పుడు మన మనసుకి బలం ఏర్పడుతుంది. అలాగ బలం ఏర్పడినప్పుడు యత అంఘ్రిమూలే, ఆ శ్రీహరి యొక్క పాదమూలాలను కృతకేతన, మన అహంకారాన్ని, మన ఈ అంతఃకరణం అంతటినీ కూడా కృతకేతన, ఎకరే శ్రీహరి యొక్క యత అంఘ్రిమూలే, ఆయన యొక్క అంఘ్రిమూలాలలో మన మలినాలన్నీ పోయిన తర్వాత మనలో భక్తిభావం వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఆ అంఘ్రిమూలములందు కృతకేతన, అక్కడ తీసుకెళ్ళి మన మనసుని అక్కడ పెట్టాలి, మన హృదయాన్ని అక్కడ పెట్టాలి, మన కాయాన్ని అక్కడ పెట్టాలి, మన ఆలోచనను అక్కడ పెట్టాలి. పెట్టిన తరువాత అప్పుడు ఏం జరుగుతుంది అంటే, అలాగ చేసినటువంటి పుమాన్, అటువంటి పురుషుడు పునః క్లేశవహం సంస్కృతిం న ప్రపద్యతే, అలాగ చేస్తే, అలా చేసినటువంటి సాధకుడు కానీ, భక్తుడు కానీ, మానవుడు కానీ పునః మళ్ళీ క్లేశవహం, దుఃఖకరంతో, దుఃఖాలతో కూడుకున్నటువంటి సంస్కృతి అంటే సంసారం న ప్రపద్యతే, మళ్ళీ పొందడయ్యా అన్నాడు. సో రేపటి కార్యక్రమంలో దీని గురించి మనం ఆలోచన చేద్దాం. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.